నవారు ఈ పేరు ఇప్పుడు భారత్లో పెద్ద తిట్టుగా మారింది. ఈ వ్యక్తిపై సోషల్ మీడియా మొత్తం విరుచుకుపడుతోంది. దీనికి కారణం భారత్పై ఆయన ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటమే. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. అతను మాట్లాడేదంతా తప్పని చెప్పినా ఎక్స్ పైన మండిపడ్డారు. కొన్ని రోజులుగా పీటర్ నవారో భారత్పై పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ మాట నా నోట అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం అంతా భారత్ వల్లే జరుగుతోందని పదే పదే కలరింగిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపలేకపోయిన అమెరికా ఆ నేపాన్ని ఇతర దేశాలపై రుద్దుతోంది. పీటర్ నవారో వ్యాఖ్యలు అందులో భాగమే. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయకపోతే యుద్ధం ఎప్పుడో ఆగిపోయేదని, ఇన్ని మరణాలకు భారత్ కారణమని ఆయన పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నవారో వ్యాఖ్యలపై ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. నవారో వ్యాఖ్యలను కొట్టిపారేసింది. భారత్ కేవలం లాభాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం లేదని, ఆ దేశ ఇంధన భద్రత కోసమే ఇలా కొంటున్నారని స్పష్టం చేసింది. అదే సమయంలో రష్యా నుంచి అమెరికా యురేనియం, మరికొన్ని ఇతర కెమికల్స్ ను దిగుమతి చేసుకుంటోందని బయటపెట్టింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది. నిజానికి అమెరికా వైఖరిని భారత్ గతంలోనే బయటపెట్టింది. అప్పట్నుంచే నవారో భారత్పై పదే పదే నోరు పారేసుకుంటున్నారు. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి వాస్తవాలు బయటపెట్టిన తర్వాత కూడా నవారో మారలేదు. పైగా తన ఆరోపణలను సమర్థించుకున్నారు. భారత్ ఎక్కువగా పన్నులు వేయటం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయంటూ పోస్టు పెట్టారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని పెంచి పోషిస్తోందన్నారు. లాభాల కోసమే భారత్ రష్యా నుంచి ముడి చమురు కొంటోందని మండిపడ్డారు. ఎక్స్ అధినేత మస్క్ను కూడా టార్గెట్ చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు రష్యా నుంచి ఎందుకు ముడి చమురు కొనలేదంటూ భారత్ను ప్రశ్నించారు. దీనిపై కూడా ఎక్స్ మరోసారి ఫ్యాక్ట్ చెక్ చేసింది. భారత్ ఎక్కడా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని ప్రకటించింది. నవారో వ్యాఖ్యలు మోసపూరితంగా ఉన్నాయని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా నవారో వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఫ్యాక్ట్ చెక్ ను చాలా మంది సమర్థిస్తూ ఉండగా మరికొందరు మాత్రం నవారోకు మద్దతుగా నిలిచారు. కానీ అమెరికా కూడా రష్యా నుంచి భారీగానే దిగుమతులు చేసుకుంటున్న విషయాన్ని మాత్రం చాలా మంది తప్పుబడుతున్నారు. ఒకరికి చెప్పే ముందు తాము ఆచరించాలని అమెరికాకు సూచిస్తున్నారు.